ఈ దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి ముస్లింలు గతంలోనూ వెనకాడలేదు. ఇప్పుడు వెనకాడం, రాబోయే రోజుల్లోనూ సిద్ధంగా ఉంటామని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ స్పష్టం చేశారు. దేశ రక్షణకు, సమగ్రతకు కట్టుబడి ముస్లిం సమాజం ఉందన్నారు. భారతీయ ముస్లింగా ఈ దేశంపై ఏ చిన్న ఆపద వచ్చినా ముందు వరుసలో నిలిచి పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండపల్లిలోని చారిత్రాత్మక హజరత్ సయ్యద్ షా బుఖారీ దర్గా ఆవరణలో దేశభక్తి వెల్లివిరిసింది. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫరూక్ షుబ్లీ మాట్లాడుతూ దేశం కోసం, ధర్మం కోసం అనే ముఖ్య లక్ష్యంతో సమితి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 65 నియోజకవర్గాల్లో 1,00,000 ఇళ్లకు జాతీయ జెండాలను పంపిణీ చేస్తే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అందులో భాగంగా మైలవరం నియోజకవర్గ పరిధిలోని 5,000 ఇళ్లకు జెండాలను అందజేసినట్లు చెప్పారు. స్వాతంత్ర సంగ్రామంలో ముస్లిం మత పండితులు, పూర్వీకులు ఇచ్చిన పిలుపు మేరకు వేలాది మంది ముస్లింలు ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. ఆ త్యాగాల బాటలోనే నేటి తరం కూడా దేశ రక్షణకు, సమగ్రతకు కట్టుబడి ఉందన్నారు. భారతీయ ముస్లింగా ఈ దేశంపై ఏ చిన్న ఆపద వచ్చినా ముందు వరుసలో నిలిచి పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అనంతరం సుఫీ మత గురువు అల్తాఫ్ రాజా మాట్లాడుతూ 450 సంవత్సరాల చరిత్ర కలిగిన బుఖారీ దర్గా ఆవరణలో ఘర్ ఘర్ తిరంగా స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చిన్నారులు, పెద్దలకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మైనార్టీ నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ హజరత్ సయ్యద్ షా బుఖారీ ఆస్థాన 450 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆస్థానలో ఆగస్టు నెల అంటేనే భారతీయుల పండగ. ఆగస్టు 15 అంటే ఇక పూర్తిగా ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ పండగ, ప్రతి ఇంట్లో జరుపుకునే పండగ. ఇలాంటి పండగ కార్యక్రమాన్ని ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ ఫరూక్ షుబ్లీ గారు ఘర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ముస్లిం సమాజానికే కాదు, ప్రతి సమాజం, ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ప్రతి ఇంట్లో, ప్రతి చేతిలో కూడా తిరంగా ఈ జెండా ఉండాలి అనే ఒక మంచి కాన్సెప్ట్తో, ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేసినందుకు, ఈ కార్యక్రమం 65 నియోజకవర్గాలు చేస్తున్నందుకు షుబ్లీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ లేని విధంగా ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు ఫరూక్ షుబ్లీ గారు ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది రాబోయే రోజుల్లో దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క నాయకుడు కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి భారతదేశ నలుమూలలో కూడా ప్రతి చేతిలో కూడా జెండా ఉండే విధంగా, ఆగస్టు నెల మొత్తం కూడా పండగ జరుపుకునే విధంగా ఈ 15 రోజులు కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నా. ఏదైతే మన స్వాతంత్ర దినోత్సవం ఉంది దాని యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పేసి మనం అందరం కూడాను ఒక ప్రోగ్రామ్ని, ఒక యూనిక్ ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే 1,00,000 ఇళ్లకి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రతి చోట కూడాను మేము 65 నియోజకవర్గాల్లో
ఉన్నటువంటి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి పూర్తిగా అన్ని నియోజకవర్గాల్లో కూడాను గ్రౌండ్ లెవెల్లోకి దిగి 1,00,000 ఇళ్లకి జెండా పంపిణీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం తీసుకోవడానికి దేశం కోసం ధర్మం కోసం అన్న నినాదం తీసుకోవడానికి గల కారణం ఏమిటంటే, ఏదైతే ధర్మాన్ని మేము అవలంబిస్తున్నామో, ఏదైతే ధర్మంపై మేము మా యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నామో అది ఇస్లాం ధర్మం. ఇదే ఇస్లాం ధర్మం 80 సంవత్సరాల క్రితం ఎవరైతే మా మత పండితులు, ఎవరైతే మా పూర్వీకులు ఉన్నారో వారందరూ కూడాను ఇచ్చినటువంటి నినాదం ఏమిటంటే, ఈ దేశం కోసం స్వాతంత్ర ఉద్యమంలో మీరు పాల్గొని మీ యొక్క ప్రాణాలను తృణప్రాయంగా మీరు వదిలివేయండి. ఈ దేశం కోసం మీరు జంగే ఆజాదీ అంటే ఆ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మీ ప్రాణాలను త్యాగం చేయండి అని చెప్పేసి ఫత్వా ఇవ్వడం జరిగింది. ఈ ఫత్వా ఏదైతే ధర్మాన్ని మేము అనుసరిస్తున్నామో ఆ ధర్మానుసారంగా ఇచ్చినటువంటి ఫత్వా కాబట్టి ఈ ఫత్వా ఎవరి కోసం ఇచ్చారండి? దేశం కోసం ఇచ్చారు. కాబట్టి దేశం కోసం, ధర్మం కోసం అన్న నినాదం మా నినాదం, ముస్లిం సమాజం యొక్క నినాదం. ముస్లిం సమాజం నుంచి అనేక మంది ఈ రోజున కూడాను మీకు ఇండియా గేట్ సాక్ష్యం పలుకుతుంది. ఎన్ని వేల మంది యొక్క పేర్లు దానిపై చెక్కబడ్డాయో మన అందరికి కూడాను తెలిసిందే. ఆ ఢిల్లీ యొక్క జామియా మసీదు సందులు కానివ్వండి, లేకపోతే ఢిల్లీ మొత్తం కూడాను మీకు ఒక సాక్ష్యం పలుకుతుంది. మొత్తం ప్రతి చెట్టుపై కూడాను ఎవరైతే మత పండితులు ఉన్నారో వాళ్ళని ఉరికంబానికి ఎక్కించారు. ఈ ఒక్క ఫత్వాను వెనక్కి తీసుకుంటే చాలు, మీకు ఏం కావాలో మేము అది చేస్తామని చెప్పేసి ఆ రోజున ఉన్నటువంటి ఏదైతే దుష్ట పాలకులు బ్రిటిషర్సు మాకు చెప్పినా కానీ మాకు సంబంధం లేదు, మేము ప్రాణాలైనా త్యాగం చేస్తాము, కానీ ఈ దేశం కోసం మేము ఇచ్చినటువంటి ఫత్వాని వెనక్కి తీసుకోము అని చెప్పేసి ధర్మానుసారంగా మమ్మల్ని ముందుండి నడిపించినటువంటి మా పూర్వీకులందరినీ కూడాను గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా ఇందాకే మా అల్తాఫ్ రజా గారు చెప్పి ఇటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రంలో అందరికన్నా ముందు వరుసలో నుంచినటువంటి మా అల్తాఫ్ రజా గారు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి కూడాను చేరవేయాలి, ఇది చాలా యూనిక్ కాన్సెప్ట్ అండి అని చెప్పేసి అప్రిషియేట్ చేస్తూ ఈ రోజున జుమా నమాజు అంటే ఒక శుక్రవారం ప్రేయర్ టైము, కానీ ఆ శుక్రవారం ప్రేయర్ టైంలోనే ఈ కార్యక్రమం పెట్టి దాని తర్వాత శుక్రవారం నమాజ్ చేద్దాం మేము అని చెప్పేసి పిలుపునిచ్చి ఈ రోజున ఇంతమందిని గ్యాదర్ చేసి కేవలం మైలవరం నియోజకవర్గంలోనే 5,000 ఇళ్లకి ఈ రోజున ఈ జెండాలన్నీ కూడాను పంపిణీ చేసేటటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం తీసుకొని మాకు సహకరించినటువంటి అల్తాఫ్ రజా బాబా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మేమైతే ఒకటే చెప్పదలుచుకుంటున్నాం, ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి గతంలో కూడాను వెనకాడలేదు, ఇప్పుడు వెనకడలేదు, రాబోయే రోజుల్లో సైతం కూడాను ఈ దేశంపై ఎటువంటి ఆపద వచ్చినా, ఆవగింజపై ఉన్నటువంటి దుమ్ము అంతా ఆపద వచ్చినా కానీ ముందు వరుసలో ముస్లింలు యాజ్ ఏ ఇండియన్ ముస్లింగా మా యొక్క ప్రాణాలని త్యాగం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి తెలియజేస్తూ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడాను ఇటువంటి బహుత్కరమైనటువంటి కార్యక్రమాన్ని వ్యాస్ట్ రేంజ్లో మీరందరూ కూడాను కవరేజ్ ఇస్తున్నందుకు మీకు అందరికీ కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.